యూనిట్ 5 రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం 1 సైనిక కూటములు ప్రచ్ఛన్న యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం యూరప్లోనే కాకుండా మొత్తం ప్రపంచంలోని రాజకీయ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేసింది. సాధారణంగా ప్రపంచం మొత్తం మీద ముఖ్యంగా యూరోప్లో అధికార సంతులనానికి సంబంధించిన కొత్త రూపం ఏర్పడింది. రష్యా, యుఎస్ఏలు ప్రపంచంలో అగ్రశ్రేణి శక్తులుగా అవతరించాయి. ప్రపంచం మొత్తం సిద్ధాంతపరమైన విభేదాల వల్ల విడిపోయింది. ఈ విభేదాలు రెండు అగ్రరాజ్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీశాయి. ప్రపంచం రెండు అధికార కూటములుగా విడిపోయింది. సైనిక కూటముల ఏర్పాటు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా, అమెరికాలు జర్మనీకి వ్యతిరేకంగా కలిసి పోరాడినప్పటికీ యుద్ధం అయిపోయిన వెంటనే ఈ రెండు రాజ్యాలు విడిపోయి ప్రచ్ఛన్న యుద్ధంలో నిమగ్నం కావడం ప్రారంభించాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సిద్ధాంతపరమైన విభేదాలే ఈ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణాలు. యుఎస్ఏ నాయకత్వంలో పెట్టుబడిదారీ పాశ్చాత్య శక్తి కమ్యూనిజంపై దాడి చేస్తుందేమో అని రష్యా భావించింది. ఈ దేశాలు మరొక సైనిక శక్తి కూటమిగా ఏర్పడ్డాయి. ఆ విధంగా ప్రపంచం రెండు విరుద్ధ శక్తి కూటములుగా విడిపోయింది. వీటిలో ఒకటి యుఎస్ఏ నాయకత్వంలోని పాశ్చాత్య శక్తి కూటమి కాగా మరొకటి యుఎస్ఎస్ఆర్ నాయకత్వంలోని ప్రాచ్య శక్తి కూటమి. ఈ రెండు విరుద్ధ శక్తి కూటములు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ఉద్రిక్తతనే ప్రచ్ఛన్న యుద్ధం అని పేర్కొనడం జరిగింది. ప్రచ్ఛన్న యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ యూనియను, పాశ్చాత్య దేశాలు పరస్పరం సహకరించుకున్నప్పటికీ వాటి మధ్య వాస్తవ సహకార స్ఫూర్తి పెంపొందలేదు. యుద్ధం చివర సోవియట్ యూనియను, పాశ్చాత్య రాజ్యాలు వ్యతిరేక వైఖరులను అనుసరించాయి. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు కూడా తూర్పు యూరప్ దేశాలైన పోలండ్, బల్గేరియా, రుమేనియా, హంగరీ, యుగోస్లేవియా దేశాలలో రష్యా కమ్యూనిస్టు పాలనను విధించింది. ఆ తరువాత సోవియట్ యూనియన్ తన దృష్టిని పశ్చిమ యూరప్ వైపుకు మళ్లించింది. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే బాధ్యతను యునైటెడ్ స్టేట్స్ చేపట్టింది. యూరప్ ఖండంలో కమ్యూనిస్టు ప్రభావం పెరగడాన్ని అరికట్టడానికి ఇది ట్రూమన్ సిద్ధాంతాన్ని, మార్షల్ ప్రణాళికను ప్రతిపాదించింది. ఈ చర్యలు ప్రతిచర్యలే ప్రచ్ఛన్న యుద్ధానికి నాంది పలికాయి. ట్రూమన్ సిద్ధాంతం. గ్రీస్, టర్కీలకు సైనిక, ఆర్థిక సహాయం అందించడానికి సంబంధించిన ప్రతిపాదనే ట్రూమన్ సిద్ధాంతం. సాయుధ తిరుగుబాట్లు లేదా విదేశీ ఒత్తిడి ద్వారా అణచడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించే ప్రజలకు సహాయం అందించే అమెరికా విధానమే ఇవి. మార్షల్ ప్రణాళిక. యూరప్లో కమ్యూనిజం పెరుగుదలను నివారించడానికి అమెరికా ఒక యూరప్ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమెరికా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మార్షల్ ప్రణాళికగా పేర్కొనడం జరిగింది. అమెరికా రాజ్య కార్యదర్శి అయిన మార్షల్ పేరునే దీనికి పెట్టడం జరిగింది. బ్రసెల్స్ సంధి 1948. మార్షల్ ప్రణాళిక తూర్పు, పశ్చిమ యూరప్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాన్ని మరింత గట్టిపరిచింది. రష్యా ఆధిపత్యాన్ని, ప్రభావాన్ని నివారించడానికి బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్ మొదలైన దేశాలు 1948 మార్చిలో బ్రసెల్స్ సంధి మీద సంతకాలు చేశాయి. 2. స్వతంత్ర దేశాల అభివృద్ధి సమస్యలు. ప్రపంచ వ్యవహారాలలో ఆసియా, ఆఫ్రికా స్వతంత్ర దేశాల పాత్ర. రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్, ఫ్రెంచి ఆక్రమణలు చాలా భాగం ప్రపంచ పటం నుంచి అదృశ్యమయ్యాయి. మకావ్, హాంకాంగ్లు తప్ప ఆసియా పూర్తిగా యూరప్, అమెరికాల పాలన నుంచి విముక్తి పొందింది. జపాన్, చైనా, భారత్, ఇరాన్ దేశాలు కొత్త గొప్ప రాజ్యాలుగా తిరిగి నెలకొన్నాయి. 900 మిలియన్ల జనాభాతో ఉన్న భారతదేశం సంఖ్యాపరంగా చైనా తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమిస్తూ ఉంది. భారతదేశపు ఉనికికి వ్యూహాత్మకంగా అత్యున్నతమైన విలువ ఉంది. ఈ దేశపు సైన్యం చాలా శక్తివంతమైనదిగా రూపొందింది. 1971లో ఇది తూర్పు పాకిస్తాన్లో విజయవంతంగా సాగించిన దండయాత్ర ఆసియాలో ఇది అగ్రరాజ్యమనే విషయాన్ని చాటింది. 1960 నుంచి పెరుగుతున్న భారతదేశ ప్రాముఖ్యం ఈ దేశ సహకారం కోసం సోవియట్ యూనియన్ చేసిన ప్రయత్నంలో ప్రతిబింబిస్తుంది. చైనా, అమెరికాల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సోవియట్ యూనియన్కు భారతదేశ సహకారం తప్పనిసరి. భారత, చైనా దేశాల మధ్య సంబంధాలు, భారత సోవియట్ సంబంధాలు, యునైటెడ్ స్టేట్స్ భారతదేశం సంబంధాలు ఈ పుస్తకంలోని పౌరశాస్త్రం భాగంలో చర్చించడమైనది. జపాన్. ఆసియా పునరుజ్జీవనం జపాన్లో బాగా స్పష్టమవుతుంది.
ఇది 1990 నాటికి ప్రపంచంలోని విత్త ఆర్థికపరమైన మహాశక్తులలో ఒకటిగా రూపొందింది. 1950, 1973ల మధ్యకాలంలో మరే ఇతర పారిశ్రామిక దేశం కంటే కూడా ఎంతో ఎక్కువగా సంవత్సరానికి 10.5% చొప్పున ఈ దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి చెందింది. 1970లో దాని వృద్ధి రేటు దీని ప్రధాన పోటీదారైన యుఎస్ఏ కంటే తరచూ రెండింతలుగా ఉన్నాయి. చైనా, జపాన్, కొరియా, తైవాన్, సింగపూర్, హాంకాంగ్ల మధ్య సహకారం పెరిగిపోతూ ఉండడం అనేది పాశ్చాత్య ప్రపంచానికి సరికొత్త పెను సవాలుగా పరిణమించింది. ప్రపంచ గురుత్వాకర్షణ శక్తి కేంద్రం ఆసియా వైపు మొగ్గు చూపుతూ ఉందని పేర్కొనడం జరుగుతూ ఉంది. 1955 బాండుంగ్ సదస్సు. 29 ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్న బాండుంగ్ సదస్సు లేదా ఆసియా ఆఫ్రికా సదస్సు 1955 ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియా ప్రధానమంత్రి డాక్టర్ అలీ సస్తో అమిద్ జోజోను సదస్సు అధ్యక్షుడిగా ఎన్నుకోవటమైంది. సదస్సు చర్చలలో భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అతి ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. సిలోన్ ప్రధానమంత్రి జాన్ కోటెలాల్ వాలా తన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. చైనా ప్రధానమంత్రి చౌ ఎన్ లాయ్, ఈజిప్టుకు చెందిన నాజర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. 3. ఆలీనోద్యమం, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. ఆలీన విధానం అనేది భారతదేశ విదేశీ విధానానికి చెందిన ప్రముఖ లక్షణం. అంటే భారతదేశం ఆంగ్లో అమెరికన్ కూటమిలో కానీ సోవియట్ కూటమిలో కానీ చేరడానికి సిద్ధంగా లేదు. భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆలీనోద్యమానికి ప్రధానమైన రూపశిల్పి. ఈ సందర్భంలో నెహ్రూ యుఎస్ఏని ఉదాహరణగా గ్రహించారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వేరయ్యి స్వాతంత్రం సంపాదించుకున్న తరువాత అమెరికా యూరప్లోని కల్లోల పరిస్థితిలో జోక్యం చేసుకోకుండా ఉండిపోయింది. అమెరికాకు కొన్ని ప్రత్యేక దేశాల పట్ల సానుభూతి ఉన్నప్పటికీ అది ఒంటరిగా తటస్థంగా ఉండిపోయింది. నెహ్రూ అమెరికా సాదృశాన్ని గ్రహించాడు. కొత్తగా స్వాతంత్రం పొందిన భారతదేశం లాంటి దేశానికి ఆలీన విధానమే అనుసరించదగ్గ సహజ విధానమని ఆయన విశ్వసించాడు. ఆలీన దేశాలు రెండు అగ్రరాజ్యాల మీద ఒక మోస్తరు ప్రభావాన్ని చూపగలిగాయి. ఐక్యరాజ్య సమితిలో ఆలీన దేశాలు తృతీయ కూటమిగా ఏర్పడ్డాయి. 4. ప్రపంచ శాంతి పరిరక్షణలో ఐక్యరాజ్య సమితి పాత్ర. 1945లో ఏర్పాటైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల మధ్య పోరాటాలను, సమీప యుద్ధాలను నివారించడంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించింది. ఆ విధంగా శాంతి పరిరక్షణలో ఇది ఎంతగానో తోడ్పడింది. డచ్ నుంచి ఇండోనేషియాకు స్వాతంత్రం సంపాదించి పెట్టడంలో యుఎన్ఓ విజయవంతమైంది. పాకిస్తాన్ కాశ్మీర్ మీద దురాక్రమణకు పాల్పడినప్పుడు ఇది జోక్యం చేసుకుని భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం నివారించడానికి ప్రయత్నించింది. గ్రీకులకు టర్కులకు మధ్య సంఘర్షణను నివారించడానికి సైప్రస్కు తోడ్పడింది. దాదాపు 60 దేశాలను సామ్రాజ్యవాద పాలన నుంచి విడిపించడంలో కూడా ఇది తోడ్పడింది. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి సూయజ్ కాలువ సంక్షోభం 1956. ఈజిప్టు అధ్యక్షుడు నాజర్ సూయజ్ కాలువ జాతీయకరణకు ప్రకటించడంతో పాటు సూయజ్ కాలువ నిధులను స్తంభింపజేయడంతో సమస్య ఉత్పన్నమైంది. ఫ్రాన్సు, బ్రిటన్లు ఈ చర్యను సవాలు చేశాయి. 1956లో భద్రతా మండలిలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సూయజ్ కాలువలో ఏ విధమైన వివక్ష లేకుండా స్వేచ్ఛగా రవాణా సాగాలని ప్రతిపాదించడమైనది. సూయజ్ కాలువలోని ఈజిప్టు స్థానంపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పుడు ఈ విషయం మరింత హేయమైన స్థితికి దిగజారింది. ఆ తరువాత సూయజ్ కాలువపై ఆంగ్లో ఫ్రెంచి దాడి జరిగింది. యునైటెడ్ స్టేట్స్ భద్రతా మండలిని కదిపింది. తన భూభాగం మీద ఐక్యరాజ్య సమితి దళాలను ఉంచడానికి ఈజిప్టు అంగీకరించింది. తన పర్యవేక్షణలో ఉన్న కాలువ ప్రాంతాన్ని క్లియర్ చేసి కాలువను నౌకాయానానికి సిద్ధం చేయమని సెక్రటరీ జనరల్ యుఎన్ను కోరారు. కాంగో 1960. కాంగో 1960 జూన్ 30న స్వాతంత్రం పొందింది. అచిరకాలంలోనే అది విచ్ఛిన్నానికి చేరువైనట్లు కనిపించింది. అధ్యక్షుడు కాసవుబు, ప్రధాని లుముంబా సైనిక సహాయం కోసం మొదట యుఎస్ఏకి, తరువాత ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత సెక్రటరీ జనరల్ భద్రతా మండలిని సమావేశపరిచాడు. కాంగో నుంచి దళాలను ఉపసంహరించుకోవాలని బెల్జియం ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది.
కటంగా అధ్యక్షుడు ఇసోంబే సెక్రటరీ జనరల్పై దాడి చేశాడు. డాక్టర్ బుంచే స్థానంలో భారతదేశానికి చెందిన రాజేశ్వర్ దయాల్ వచ్చాడు. ఐక్యరాజ్య సమితి సైన్యాలు కాంగో రేడియో స్టేషన్లను, గగన తలాలను ఆక్రమించుకున్నాయి. ఈ చర్య సోవియట్ యూనియన్కు ఆగ్రహం తెప్పించింది. సెక్రటరీ జనరల్ డాగ్ హమార్దీ జోయల్ కాంగోకు వెళుతూ విమాన ప్రమాదంలో మరణించాడు. ఇజ్రాయెల్ సమస్య 1973. 1973లో ఈజిప్ట్, సిరియాలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణ సంధి అమల్లోకి వచ్చింది. పాలస్తీనా విమోచన సంస్థ PLOకు శక్తివంతమైన స్థావరమైన లెబనాన్పై ఇజ్రాయెల్ 1982లో పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది. PLO గొరిల్లాలు ఇజ్రాయెల్ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జోక్యంతో అక్కడ శాంతి ఏర్పడింది. 1980 ఇరాక్ మరియు ఇరాన్ యుద్ధం. 1980 సెప్టెంబర్ 21న ఇరాక్ ఇరాన్పై దురాక్రమణపూర్వకమైన దాడిని ప్రారంభించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగింది. యుద్ధం నిలపడానికి ఐక్యరాజ్య సమితి అనేక ప్రయత్నాలను చేసింది, కానీ ఆ ప్రయత్నాలేవీ విజయవంతం కాలేదు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో ఐక్యరాజ్య సమితి సహాయం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి, సంపూర్ణ ఉద్యోగతను సాధించడానికి, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, సామాజిక ప్రగతిని పెంపొందించడానికి కృషి చేస్తూ ఉంది. 1949 నుండి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన వార్షిక నివేదికలను ప్రచురిస్తూ ఉంది. సాంకేతిక సహాయం, ఆర్థిక అభివృద్ధి రంగంలో ఇది అనేక అధ్యయనాలను ప్రచురించింది. ఇది సాంకేతిక సహాయాన్ని అందించడమే కాకుండా నిధులు కూడా సమకూరుస్తుంది. మరింత ఆర్థిక వికాసం సాధించడం కోసం 1957లో అంతర్జాతీయ ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయడమైనది. మరిన్ని ఆర్థిక వనరులు కూడా అందుబాటులో ఉంచడం కోసం 1968లో మూలధన అభివృద్ధి నిధిని ప్రారంభించడమైంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఆహారం, వ్యవసాయ సంస్థ, జంతు వృక్ష వ్యాధుల నివారణ, ధాన్యం నిల్వ, మృత్తికా పరిరక్షణ, మృత్తికా క్రమక్షయ నివారణ, చేపల ఉత్పత్తి, పరిరక్షణ వంటి అంశాలకు సంబంధించిన సాంకేతిక సహాయం అందించడంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ వెట్టి చాకిరీకి, సంఘస్వేచ్ఛ ఉల్లంఘనకు సంబంధించి వచ్చిన ఆరోపణలను దర్యాప్తు చేయడానికి విచారణ సంఘాలను పంపుతుంది. మానవ సంక్షేమం, సామాజిక న్యాయం, మంచి జీవనం కోసం మానవుల ఆకాంక్ష వంటి అంశాలను కూడా ఐక్యరాజ్య సమితి పట్టించుకుంటుంది. నిరాయుధీకరణ, అణ్వస్త్రాల సమస్యలు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం శక్తికూటములుగా విడిపోయింది. మరో ప్రపంచ యుద్ధ భయం కారణంగా ప్రపంచంలోని ప్రధానమైన శక్తులలో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రపంచంలోని దేశాలు ఆయుధాలను సమీకరించడానికి త్వరపడడం ప్రారంభించాయి. ఐక్యరాజ్య సమితి చార్టర్ ఆయుధాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తగిన పథకాలు రూపొందించమని భద్రతా మండలిని కోరింది. భద్రతా మండలి చేసిన సిఫార్సులను అనుసరించి 1945 అక్టోబర్ 3న యునైటెడ్ స్టేట్స్, గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్, చైనా దేశాలు మాస్కోలో సాధారణ భద్రతకు సంబంధించిన ఒక ప్రకటన మీద సంతకాలు చేశాయి. ఈ 4 దేశాలు యుద్ధ సామాగ్రి నియంత్రణకు సంబంధించి ఒక ఆచరణాత్మకమైన ఒప్పందానికి రావాలని ఈ ప్రకటన ప్రకటించింది. సోవియట్ యూనియన్ కూడా ఈ ప్రకటనను ఆమోదించింది. ఆ తరువాత ఈ 4 దేశాలు UN అణుశక్తి కమిషన్ను ఏర్పాటు చేయమని సర్వప్రతినిధి సభను కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని అదుపు చేయగల తగిన ప్రతిపాదనను చేయమని, ఉల్లంఘనకు, ఎగవేతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయవలసిన రక్షణలను సూచించమని కమిషన్ను కోరడమైనది. తక్షణం ఆయుధాలను తగ్గించడం అనేది ప్రపంచ విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశలో ముందడుగుగా ఉంటుందని సోవియట్ యూనియన్ భావించింది. అణ్వస్త్రాల నిషేధానికి సంబంధించి కూడా కమిషన్ ప్రతిపాదనలు చేయాలని సోవియట్ యూనియన్ భావించింది. మరొక వైపు యునైటెడ్ స్టేట్స్ అలాంటి తొందరపాటు నిర్ణయానికి సిద్ధంగా లేదు. 1963లో మాస్కోలో యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, USSRలు పాక్షిక అణుపరీక్ష నిషేధ ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం వాతావరణంలో ప్రాదేశిక జలాలు లేదా ఉన్నత సముద్రాలతో సహా నీటి అడుగున అణు పరీక్షలను పరిమితం చేసింది.
1968 జూన్ 12న యుఎన్ఓ సర్వప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా ఈ సభ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని స్వీకరించమని సిఫారసు చేసింది. అమెరికా అధ్యక్షుడు జాన్సన్ సర్వప్రతినిధి సభ సభ్యుల ముందు వ్యక్తిగతంగా ఈ ఒప్పందాన్ని స్వీకరించమని కోరాడు. ఈ ఒప్పందం కింద అణ్వస్త్రాలు గల దేశాలు తమ అణ్వస్త్రాలను అణ్వస్త్రాలు లేని దేశాలకు బదిలీ చేయకుండా ఉండటానికి అంగీకరించాయి.